ఒక పెళ్ళైన అమ్మాయి కొన్ని రోజుల తర్వాత తన తల్లికి ఒక లేఖ రాస్తుంది. ఈ లేఖ వింటే మీ కన్నీళ్లు కూడా ఆగవు. ఆ లెటర్ లో ఇలా రాసుంటుంది: అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు. నా పగలు ప్రారంభం 5 గంటలకు మొదలయ్యి రాత్రి ముగిసేసరికి 12 అవుతుంది. అందరికీ వేడి వేడి భోజనం పెట్టిన తర్వాత నిజంగా నాకు బలంగా ఆకలి వేసినప్పుడు చల్లని ఆహారం తినే సమయంలో నువ్వు గుర్తొస్తున్నావమ్మా. ఎవరికైనా జ్వరం వస్తే నాలో ఉన్న ఆకలి శక్తి వరకు చూసుకుంటాను, కానీ నాకు జ్వరం వస్తే నా జాగ్రత్తలు నేనే చూసుకుంటాను. అప్పుడు నువ్వు బాగా గుర్తొస్తున్నావమ్మా. ఇంటి వారి అవసరాల కోసం పరుగులు తీస్తూ నా అవసరాలను మర్చిపోతాను, కానీ నా కోసం ఎవరు ఉండరమ్మా. అలాంటప్పుడు నువ్వు బాగా గుర్తొస్తావమ్మా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రతిరోజు పిల్లలకి క్యారేజ్ రెడీ చేసేవాళ్ళమ్మా. అప్పుడు నువ్వు గుర్తొస్తావమ్మా అని ఒక కూతురు తన తల్లికి లేఖ రాస్తుంది. ఇది ప్రతి అమ్మాయికి ఎదురయ్యే జీవిత సత్యం. పెళ్లికి ముందు ప్రతి అబ్బాయి అంటాడు, నీకు మీ అమ్మ గుర్తు రాకుండా చూసుకుంటాను. కానీ అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఎవరెన్ని చెప్పినా అమ్మ గుర్తు రాకుండా ఎవరు